హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి పొడి పొడిలాడుతూ టేస్టీగా ఎలా రావాలో చూపిస్తాను, చూసేయండి. 10 నిమిషాలు అయిపోతుందండి. దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా, అలాగే బ్యాచిలర్స్ స్వీట్ తినాలనిపించినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ రెసిపీని త్వరగా చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్తో నేను ఒక గ్లాసు సేమియా, అలాగే కొన్ని వాటర్ క్వాంటిటీ ఏమి ఉండదండి. స్టవ్ పై వాటర్ పెట్టుకొని హీట్ అయినాక సేమియాని అందులో యాడ్ చేసుకోండి. సేమియాని యాడ్ చేసుకున్నాక ఒక బాయిల్ వచ్చినాక ఇలా స్టైన్ చేసేసుకోండి. ఇలా స్టైన్ చేసుకున్న దాంట్లో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం ఇది చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు గీ వేసుకుని కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి మరి కొంచెం గీ యాడ్ చేసుకుని మనం సేమియా ఉడికించుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసి మరొక 2 మినిట్స్ ఇలా వేపుకోండి. ఇలా వేపుకున్న దాంట్లో ఒక గ్లాసు సేమియాకి 1/2 గ్లాసు షుగర్ సరిపోతుందండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైన తీసుకోవచ్చు, మీ ఆప్షను. షుగర్ కరిగేంత వరకు నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం యాలకుల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ సేమియా కేసరి రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ వేడంతా ఆరిపోయినాక పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి రెసిపీని, చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.